హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అన్‌షిఫ్ట్ వర్సెస్ పుష్ ఈ యొక్క మెథడ్స్ మధ్య డిఫరెన్స్ చూద్దాము. అన్‌షిఫ్ట్ అంటే ఏంటి అసలు? పుష్ అంటే ఏంటి? దీని యొక్క డెఫినిషన్ చూస్తే మనకి దీని మధ్య డిఫరెన్స్ అనేది పూర్తిగా అర్థమైపోతుంది. అన్‌షిఫ్ట్ అంటే యాడ్స్ ఆన్ ఎలిమెంట్ టు ద బిగినింగ్ ఆఫ్ అన్ ఎరే. ఇది ఏం చేస్తుంది? ఎరే లోపల ఎలిమెంట్‌ని మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇది ఏం చేస్తుంది? డిఫాల్ట్‌గా బిగినింగ్ ఆఫ్ ఏరియాలో యాడ్ చేస్తున్నట్టు స్టార్టింగ్ ఆఫ్ ఏరియాలో మనకి ఇది యాడ్ చేస్తుంది. ఇప్పుడు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. 5 కంటే ముందు ఎలిమెంట్ ముందున మనకి అంటే ఫస్ట్ ఎలిమెంట్ కంటే ముందు ఇది యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సెకండ్ వన్ పుష్ అనేది ఏం చేస్తుందంటే దీనికి రివర్స్ ఎండ్ ఆఫ్ ద ఏరియా యాడ్ చేస్తుంది. అంటే ఒక ఎలిమెంట్ని మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు పుష్ అని చెప్పేసి ఆ ఎలిమెంట్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే అక్కడ ఆ యొక్క ఎరే లోపల ఉన్న ఎలిమెంట్స్లో లాస్ట్ ఎలిమెంట్ తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇది యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అన్‌షిఫ్ట్ వర్సెస్ పుష్ అనమాట. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఇది. అయితే ఇక్కడ మనకి ఫ్రూట్స్ అని చెప్పేసి ఒక ఎరే తీసుకున్నాను. యాపిల్, బనానా, ఆరెంజ్ అని చెప్పేసి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ మనం ఫ్రూట్స్ మీద అన్‌షిఫ్ట్ మెథడ్ని నేను ఇంప్లిమెంట్ చేశాను. గ్రేప్స్ అని చెప్పేసి నేను యాడ్ చేస్తాను. అన్‌షిఫ్ట్ అని చెప్పేసి జస్ట్ మనం ఏం చేస్తామంటే ఏమి యాడ్ చేయాలనుకున్నామో ఆ ఎలిమెంట్ నేమ్ ఇవ్వాలి. ఎలిమెంట్ ఇచ్చేసాము. ఆ తర్వాత ఫ్రూట్స్ని నేను కన్సోల్ చేశాను. తర్వాత పుష్ మెథడ్ యూజ్ చేశాను. మ్యాంగో అని చెప్పేసి రాశాను. ఫ్రూట్స్ని మళ్ళీ కన్సోల్ చేశాను. దీన్ని ఏమో రన్ చేసినట్టయితే మనకి ఏమవుతుందో చూసినట్టయితే మనకి ఫస్ట్ చూడండి, గ్రేప్స్, యాపిల్, బనానా, ఆరెంజ్ వచ్చింది. ఫస్ట్ వన్ ఫ్రూట్స్ అంటే యాపిల్ కంటే ముందు ఇది యాడ్ అయిపోయింది అనమాట. అంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అనేది గ్రేప్స్ యాడ్ అయింది. ఇక్కడ మనకి ఏమైంది? మ్యాంగో యాడ్ చేసాం పుష్ అని చెప్పేసి. మనకి ఎప్పుడైంది? గ్రేప్స్, యాపిల్, బనానా, ఆరెంజ్ తర్వాత లాస్ట్లో మ్యాంగోనే యాడ్ అయింది. అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకి యాడ్ అవ్వడం జరిగింది అనమాట. ఇవి రెండు మధ్య ఇదే ఒక చాలా చిన్న డిఫరెన్స్ అనమాట. కాకపోతే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో. అన్‌షిఫ్ట్, పుష్ పాప్, షిఫ్ట్, అన్‌షిఫ్ట్ అని చెప్పేసి ఇలా మెథడ్స్ మధ్య డిఫరెన్సెస్ని మనకి కన్ఫ్యూజ్ చేసి అడగడం జరుగుతుంది అనమాట. అందుకని దీన్ని ఏం చేయాలంటే మనం ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది.